నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఎరకాటంలో పడినట్లయింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వద్దని స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జస్టిస్ ఘోష్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. హైకోర్టు ఆదేశాలపై ఎలాంటి చర్యలు చేపడుతుంది? కమిషన్ గడువు మళ్లీ పొడిగించే వీలుందా? హైకోర్టు తీర్పుపై సర్కార్ అప్పీల్కి వెళ్తుందా? ఇక రేవంత్ సర్కార్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అలానే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా ప్రభుత్వం? ఇలా అనేక ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో సమాధానం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు తీర్పు తర్వాత సుదీర్ఘంగా మంతనాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక సిటీ నుంచి ఢిల్లీ వరకు కూడా లీగల్ ఒపీనియన్పై ఫోకస్ పెట్టారు ఇరువురు నేతలు. అయితే హైకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం అక్రమాలపై క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని కాంగ్రెస్ నాయకులు చెబితే రేవంత్ సర్కార్కు చంపపెట్టని బీఆర్ఎస్ అటాక్ చేస్తూనే ఉంది. అందుకే ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రధాన పక్షాల్లో ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఇక ఈ కేబినెట్ సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. రైట్, ఇక ఇవాల్టి డిబేట్లో దీనికి సంబంధించి జాయిన్ అవుతున్నారు శంకరాచారి అందోజ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. మరి కొద్దిసేపట్లో మనకి మానవతారాయ్ జాయిన్ అవుతారు, వారు టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు. ముందుగా శంకరాచారి అందోజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో మొత్తం మీద హైకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్కి సంబంధించి మనం భిన్న వాదనలు చూస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి? దీన్ని ఏమన్నా ఈ కీలక చర్చలు తీసుకుని కూడా ముందుకు వెళ్లే దిశగా కాంగ్రెస్ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మీ మాట ఏంటి? దీని ఒక క్లీన్ చిట్గా చూడట్లేదు కదా? ఎస్, యాక్చువల్గా దీనికి మీద చర్చించే కంటే ముందు ఇవాళ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో దీనిపైన చర్చ ఏదైతే ఉందో అది ఒక శుద్ధ దండగా అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వము చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలపైన ఫోకస్ పెట్టాల్సింది పక్కకు పెట్టి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత గొప్పగా నిర్మాణం చేసినటువంటి నెంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రైట్ ప్రస్తుతం మనకి మానవతారాయ్ గారు అందుబాటులో ఉన్నారు, టీపీసీసీ కాంగ్రెస్ నాయకులు. మానవతారాయ్ గారు కరెక్ట్ ఉందా? అది రైట్, వినిపిస్తుంది, చెప్పండి. శంకరాచార్య గారు ఇందాక స్ట్రక్ అయింది మీ వాయిస్, ఇప్పుడు చెప్పండి. మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కొండా సురేఖ గారు, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం అని 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టుకొని ఆయన స్టార్ట్ చేసినప్పుడు మరి మా తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలే కదా. ఏమైందండి రాజశేఖర్ రెడ్డి గారు అని ఈ మంత్రులు ఎవరు ఆ రోజు అడగలే కదా. ఇదే మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఆయన ఏమన్నా ప్రశ్నించారా? ఆయన తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా చేవెళ్ళ ప్రాజెక్ట్ ని చేయకుండా ఆయన చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు తీసుకెళ్లి ఇక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ అనుమతి ఇవ్వట్లేదు చేవెళ్ళకి అని చెప్పి కుంటి సాకు చూపించి ఆయన చిత్తూరులో చేయించుకున్నప్పుడు ఈ నోర్లు ఎక్కడ పోయినాయి? ఇవాళ అట్లా ఎండిపోయి నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చినటువంటి ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఆలోచించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళ కళ్ళు మండి వీళ్ళకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదండి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్లలో పెట్రోల్ లేదు, గ్యాస్ సరిగా అందట్లేదు, వాళ్ళ మంత్రివర్గం సరిగా పనిచేయట్లేదు. ఇవి పక్కకు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ మంత్రివర్గంలో? ఇంకా ఎట్లా కుట్ర చేయాలి, ఎట్లా కేటీఆర్ ని జైలుకు పంపాలి, అయ్యో మేము దొంగ కేసు పెట్టి జైలుకు పంపిద్దామంటే హైకోర్టు అడ్డుపడ్డది అని తలాతోక పట్టుకోవాల్సిందే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళు చర్చించేది కూడా ఏమీ లేదు. పీసీ ఘోష్ కమిషన్ కూడా కరెక్ట్ గా టెక్నికల్ గా వాళ్ళు చేయలేదని పీసీ ఘోష్ హైకోర్టు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా ఏం తెలియజేస్తున్నట్టే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చాలా డిసైడ్ అయి ఉన్నారు. కట్టిన ప్రాజెక్ట్ ని వీడేమన్నా రిపేర్లు ఉంటే చేసుకోవాలి. మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనే చిన్న చిన్న పర్రెలు వాసే పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న కుంగిపోయినది సెట్ చేయకుండా వీళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. రైట్ అండి, మాట్లాడదాం. మానవతారాయ్ గారు నమస్కారం. మానవతారాయ్ గారు వినిపిస్తుందా? హలో, ఓకే. మానవతారాయ్ గారు ప్రభుత్వం నెక్స్ట్ వాయిస్ పట్ల నాకు ఇప్పుడు వినిపిస్తుందా అండి? క్లియరా?
మానవతారాయ్ గారు. రైట్, కంటిన్యూ అండి ప్లీజ్. ఎస్, నేను ఏమంటున్నానంటే సార్, ప్రైమ్ 9 ద్వారా తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా, ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద ఇవాళ చూసిరా, ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు కట్టలేక సచివాలయంలో 2వ ఫ్లోర్ లో ఆల్రెడీ దిగ్బంధపు పాలన జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో 2వ ఫ్లోర్ లో పోలీసులను పెట్టి ఎవరిని అక్కడికి రానియట్లేరు. వాళ్ళ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా అక్కడి నుంచి పోనీయట్లేరు. ఇట్లాంటి దుర్మార్గపు పాలన ఉన్న వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో గొప్పది. ఇవాళ శంకరాచార్య గారు, వారు లీగల్ టీమ్ సలహాలు తీసుకుంటున్నారు, సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా ఉందంటున్నారు. ఆ దిశగా వాళ్ళు వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? సార్, మనది చాలా క్లియర్గా ఉంది. దాంట్లో పీసీ ఘోష్ కమిషన్ లో అంత ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు సాధించింది ఏం లేదు. ఆ నిజంగా కూడా పీసీ ఘోష్ కమిషన్ లో నిజంగా ఏదైనా భారీ అవకతవకలు జరిగినాయని ఉంటే ఇవాళ హైకోర్టే చెప్తుండే కదా. ఇవాళ హైకోర్టు ఏమంటుంది? పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఉందో అది ప్రతులను కూడా వీళ్ళకి హరీష్ రావు వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి సరైన సమయం ఇవ్వలేదు. వాళ్ళు టెక్నికల్ గా సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళ లీగల్ తోటి ఇవ్వలేదు. కాబట్టి ఇది మిస్టేక్ అని చెప్పింది కోర్టు. ఇది సరిపోదా? వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళీ ప్రజాధనాన్ని పెడతారు, మళ్ళీ అడ్వకేట్లకు ఫీజులు కడతారు. ఈ విధంగా కాలయాపన చేస్తూ ఎంతసేపటికి కక్షపూరిత రాజకీయం తప్ప వీళ్ళు చేసేది అందులో ఏమీ లేదు, అందులో జరిగింది ఏం లేదు. మా కేటీఆర్ గారు ఏదైతే చెప్తారో లొట్టపీస్ కేసు అని అంటాడు, ఇది కూడా ఒక లొట్టపీస్ కేసు లాంటిదే. ఇవాళ నేనేమంటున్నా అంటే, మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి, ఫోకస్ చేయాల్సిన రాజకీయ విషయాలు చాలా ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీ సమ్మె చేస్తుంది. ఇవాళ మా ప్రభుత్వం కనుక తెరాస ప్రభుత్వం వచ్చుంటే ఇవాళ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ ఎప్పుడో జరిగి ఉండేది. ఇవాళ మీరు హామీ ఇచ్చిర్రు. ఇవాళ నేను చూసిన పొన్నం ప్రభాకర్ గారు ఒక వీడియో పెట్టారు. బీయింగ్ ఏ ఆర్టీసీ మినిస్టర్, ఆయన మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము చాలా అద్భుతంగా మేము కాపాడుకుంటామని అన్నారు. ఎక్కడ కాపాడుతున్నారు? ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు రోడ్ల మీద తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఏది మీ ప్రజాపాలన? ఈ వీటి గురించి మాట్లాడండి మంత్రివర్గంలో. రైట్, శంకరాచార్య గారు, అంటే ఇక్కడ చాలా రకాల సమస్యల్ని ఇవాళ కేబినెట్ భేటీలు వాళ్ళు చర్చిస్తున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఈ ఘోష్ కమిషన్ గడువును పొడిగించే అవకాశం ఉంది, అలాంటి వీలుంది అంటున్నారు. అది చర్చలో వస్తుంది. ఒకవేళ గతంలో కూడా ఇలా జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా అదేమన్నా రిపీట్ అయితే సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు? అంటే కోర్టు చెప్పినా కూడా దాన్ని ధిక్కరించి ముందుకు వెళ్ళినట్టుగా చూడాలా, ఎలా చూడాలి? సార్, ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 280 మందిని విచారించింది. చాలా సుదీర్ఘమైన సమయం తీసుకుంది. 4 సార్లు వాళ్ళది ఆల్రెడీ కమిషన్ ని ఎక్స్టెన్షన్ చేసిర్రు. వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ కి వెళ్ళిర్రు, చాలా మీటింగ్స్ పెట్టిర్రు, ఇంక్లూడింగ్ గౌరవ కేసీఆర్ గారి దగ్గర నుంచి చిన్న అసిస్టెంట్ ఇంజనీర్ వరకు దాదాపు 280 చిల్లర వాళ్ళు ఎంక్వైరీ చేసి. ఇంకేముంది సార్ అక్కడ ఎంక్వైరీ చేయడానికి? వాళ్ళు ఏంది మొత్తానికి? ఇది ఎంతసేపటికి కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు చేసిండని ఒక బలవంతపు బురద జల్లే ప్రయత్నం తప్ప అక్కడ టెక్నికల్ గా ఏం లేదు కదా. ప్రతి దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన అనుమతులు ఉన్నాయి, ఎన్జిటి అనుమతులు ఉన్నాయి. అవన్నీ కూడా గౌరవ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రతిదీ కూడా ఘోష్ కమిషన్ ముందర పెట్టారు. ఇది వీళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్న కమిషన్ రిపోర్ట్ ని పట్టుకొని వాళ్ళేదో తప్పు జరిగింది, ఇంకేదో చేస్తామంటే కొండంత ఏమంటారు, కొండందో ఎలుకలు పట్టినట్టు అయితే తప్ప అందులో దొరికేది ఏం లేదు. ఇవాళటి కూడా జలకలతోటి కలకలలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళ కళ్ళు కబోదులా వీళ్ళు? రైట్, ఒకవేళ హైకోర్టు ఆదేశాలు కాదని ఇందాక మనం అనుకున్నట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అలాగే జరిగితే కనుక హైకోర్టు ఆదేశాలు కాదని చర్చ పెట్టుకుంటే రాజ్యాంగ విరుద్ధంగానే దీన్ని చూడాలి, ఎలా చూడాలి? 100% రాజ్యాంగ విరుద్ధమే. ఒక రాష్ట్ర స్థాయి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో వాటిని పక్కకు పెట్టేసి వీరికి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించే విధానాన్ని రాజ్యాంగం బద్ధంగా చేసిందని ఎవరు కూడా అన్నారు. ఒకవేళ అట్లా అయినా వీళ్ళు ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సుప్రీంకోర్టులో ఏసీ చేసినా కూడా వాళ్ళు సాధించేది ఏముండదు. ఇది మళ్ళొకసారి ప్రభుత్వాన్ని మొట్టికాయలు పడాల్సిందే సుప్రీంకోర్టు నుంచి. కానీ
వీళ్ళు సాధించేది ఏది ఉండదని మేము నిజంగా చెప్తున్నాం. మేము డెఫినెట్గా మా పార్టీ కానీ మా లీగల్ టీం కానీ మా నాయకులు కానీ రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని కమిషన్లన్నా వేయండి, ఎన్ని ప్రశ్నలన్నా సంధించండి, అన్నింటికీ అద్భుతమైన జవాబులు మా హరీష్ రావు గారు అద్భుతంగా వాళ్ళకి చెప్తారు. అన్ని అనుమతులతోటి అత్యంత పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దీంట్లో వీళ్ళు చేసేది ఏముంది చెప్పండి? లీగల్ ఒపీనియన్ తీసుకుని ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి అవకాశం నేపథ్యంలో కూడా సార్, ఈ నేను సమస్యకి ఏమంటున్నానంటే, ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చా? హైకోర్టు అందులో నిజంగా కూడా 1, 2, 3 పాయింట్స్ తప్పు ఉన్నాయి, నిజంగా కూడా ప్రభుత్వం ఈ విషయంలో తప్పు చేసింది అని ఒక్కసారైనా రిమార్క్స్ చేసిందా? నిన్నటి ఉత్తర్వులలో, హైకోర్టు ఉత్తర్వులలో ఎక్కడ కూడా చేయలేదు. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది అన్నట్టుగానే ఉంది. డైరెక్ట్ గా అనకపోయినా గౌరవ హైకోర్టు ఏకపక్ష ధోరణితో చేసిన రిపోర్టే తప్ప అందులో పెద్దగా బయటపడ్డది ఏమీ లేదనే విధంగానే హైకోర్టు తీర్పు ఉంది. ఇదే వాళ్ళకి పెద్ద చెంపబెట్టు. ఇది కాదని వాళ్ళు ఇంకా పోయినా కూడా అది 100% రాజ్యాంగ విరుద్ధము. పోయే అవకాశం ఉన్నా కూడా అక్కడ పోయి సాధించేది కూడా ఏం లేదు. మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే తెలంగాణ ప్రజల తరఫున, అయ్యా మేము ఏం చెప్తున్నాం, మొన్న కూడా కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు పోయి వాటర్ని చూసి కళ్ళు షేక్ అయినాయి. ఏం మాట్లాడతారు? ఇప్పటికీ కూడా దాదాపు 45 నుంచి 60 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్ట్ అండి అది. సో దాన్ని ఏం చేస్తారు? కాబట్టి వీళ్ళు ఇవాళ జరిగే క్యాబినెట్ మీటింగ్ లో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ ఆ టెండర్లు సర్పంచులు అండి, ఇవాళ సర్పంచులు, పాత సర్పంచులు పనులు చేసి వాళ్ళకు డబ్బులు రాక తిరిగి 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 చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు బిల్లులు ఇవ్వండి. ఏం జరిగింది? బట్టి విక్రమార్క గారు ప్రముఖ ఛానళ్లలో కూర్చొని మేము ఆర్థిక విధానాన్ని మేము చాలా బాగా చేస్తాం, మేము దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం, ఇంకా పెట్టుబడులు తీసుకొస్తాం, ఇంకా వీళ్ళ అప్పులను తీరుస్తామని చెప్పిన బట్టి విక్రమార్క గారు ఇవాళ చేతులు ఎత్తేసారు. ఇవాళ ఆయన చాంబర్ చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. ఎంత విడ్డూరం! ఇది తెలంగాణ సమాజం చూడట్లేదా? ఈ కమిషన్లతో పెట్టుకొని కమిషన్లు ఇచ్చే రిపోర్ట్లు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకున్నా కూడా ఇవాళ న్యాయస్థానం లేవా? అందుకే మేము మా పార్టీ నాయకులు చాలా గుండె నిబ్బరంగా, ధైర్యంగా, ఓపెన్ గా ఉన్నాం. మీరు ఇది కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఇంకా ఏదైనా వెళ్ళండి, ఇంకే కమిషన్ అయినా ఏర్పాటు చేయండి. బట్ మేము బరాబరంలో జరిగిన అవకతవకలు లేవు, తప్పు లేదు. ఇవాళ తెలంగాణకి జీవధార, ప్రాణధార, మేటిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇంతకు మించి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ శంకరాచార్య గారు, ఒకవేళ ఈ గడువును ఎక్స్టెండ్ చేస్తే, పెంచితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరకాటంలో పడినట్టేనా? ఇరకాటం కాదండి, ప్రజా కోర్టులో లాగుతారు, ప్రజలే లాగుతారు. ఇవాళ ఇంత లెంతీ ప్రాసెస్ తీసుకొని ఇంత లెంతీ పకడ్బందీగా మేము చేసినామని ఘోష్ కమిషన్ చెప్పారు. ఇందులో ఇంకా ఏమీ చేయడానికి, విచారణ చేయడానికి ఏమీ లేదని అంటారు. ఇవాళ కనుక మళ్ళీ మంత్రివర్గం మళ్ళా ఘోష్ కమిషన్ ఎక్స్టెండ్ చేసి ఇంకా దాంట్లో ఏమన్నా తీసుకురండి అని అంటే అది ఖచ్చితంగా కుట్రపూరితము, ఆల్రెడీ నిరూపితమైంది. మళ్ళీ కూడా ప్రజలు వీళ్ళనిగా ప్రజా కోర్టుకు లాగే రోజులు ఎక్కువ రోజులు లేవు. దానివల్ల జరిగేది ఏం లేదు. సో బీఆర్ఎస్ వైపు హైకోర్టు తీర్పుకు సంబంధించి కూడా చర్యలు తీసుకోదనేది ఒక క్లీన్ చిట్ గానే చూడాలా? 100% క్లీన్ చిట్ సార్, 100% క్లీన్ చిట్. ఎందుకనంటే ఇవాళ దాని వల్ల జరిగిన నష్టం ఏంది అనేది ఇంతవరకు వాళ్ళు ఘోష్ కమిషన్ చెప్పలేదు. కేసీఆర్ కి ఇష్టం వచ్చినట్టు కట్టిండంటుండు కానీ కేసీఆర్ ప్రతి దగ్గర కూడా కేసీఆర్ గారు ఎలాంటి అనుమతులు కావాలి, ఎలాంటి కట్టడాలు కావాలి, ఎవరు దానికి నిష్ణాతులు అని చెప్పేసి ఇంజనీర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలతో కూర్చొని చేసిన పని. దాంట్లో వీళ్ళు ఓన్లీ ఒక ఏమంటారు దాన్ని, వీళ్ళు ఒక బదనాం లాగా చేస్తున్నారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు కట్టిండు, కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిండు అనేది. ఇవాళ మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 98 లక్షల కోట్లు అయితే వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఇది ప్రజలకు అర్థం కాలేదా? ప్రజలు ఆలోచించారా? కాబట్టి జస్టిస్ ఘోష్ కమిషన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసినా, లేదా వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఇది అంతా కూడా సమయాన్ని వృధా చేసి ప్రజాపాలన పేరు మీద ప్రజలకు నిజమైన పాలన అందించకుండా ఇది ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఇది కుట్ర, కక్షపూరిత రాజకీయం చేయడం తప్ప దీన్ని ఇంకో విధంగా చూడాల్సిన అవసరం లేదు.
ఒకవేళ దీనికి సంబంధించి తీర్పుని వాళ్ళు స్వీకరించకపోకుండా ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో సో బీఆర్ఎస్ ఎలాంటి ఇదితో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ప్రజల్లోకి ఏ విధంగా దీన్ని తీసుకువెళ్తున్నారు? డెఫినెట్ గా అండి, ఆల్రెడీ మేము ఎన్నోసార్లు మా నాయకులు ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్ లో ఒక టీమ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ సుందిల్లా అన్న తీసుకెళ్లి ఆ ప్రాజెక్ట్ ఎంత గొప్పగా ఉందో చూయించిర్రు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పిర్రు. ప్లస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఛాలెంజ్ చేసిర్రు, మీరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులారా మీరు రండి, మేము బస్సు కట్టి తీసుకుపోతాం, మేము చూపిస్తాం మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్ట కట్టిన ఏందనేదని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఆ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ధైర్యం లేదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు స్వరాష్ట్రంలో రైట్ శంకరాచార్య గారు, ప్రస్తుతం కాంగ్రెస్ వర్షన్ కూడా విందాం. మానవతారాయ్ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఘోష్ కమిషన్ గడువును పొడిగించడం అంటే హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు వద్దని పొడిగించడం ఒకవేళ వెళ్తే అది కాంగ్రెస్కి డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది బీఆర్ఎస్ వాదన. మీరు దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ క్యాబినెట్ భేటీలో కూడా దానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి అని బీఆర్ఎస్ అంటుంది. మీ మాట ఏంటి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనేది స్పష్టం. ఒకటి కాదు, రెండు కాదు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. అదే విధంగా రెండోది వచ్చేసి తర్వాత విజిలెన్స్ రిపోర్ట్, మూడోది వచ్చేసి నేషనల్ డ్యామ్ సెక్రటరీ వాళ్ళు నివేదికలతో పాటు ప్రత్యక్షంగా ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయికి వెళ్లి తుంగుబాటు గురైనటువంటి మేడిగడ్డ సుందిళ్ళ ఆధారం వీటిని పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది నివేదిక అనేది ఇచ్చింది. హైకోర్టు ఏంటి చెప్పింది, వాళ్ళను ఈ నివేదికలో కొన్ని 8 సెక్షన్ బి 8 సెక్షన్ సి ప్రకారం వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఈ అంశాన్ని బహిర్గతపరిచారు కాబట్టి దాని ప్రకారం వీళ్ళపై చర్యలు తీసుకుంటారే కానన్నది. అయితే వీళ్ళు కోర్టు దేనికోసం పోయారు? ఫస్ట్ ఇంకోటి, అసలు దీన్ని కొట్టివేయాలి, ఇది చట్టబద్ధం కాదు, జీవో నెంబర్ 6 కొట్టివేయాలంటే కోర్టు దాన్ని నిరాకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి. ఇంకా ఈ కేసు అనేది ముగిసిపోలేదు, అవినీతి అనేది ఆగిపోలేదు, ఆ అవినీతి జరగలేదు అనడానికి ఆ అంశమే లేదు. స్పష్టంగా అవినీతి జరిగింది ఇక్కడ. ఎక్కడ విజిలెన్స్ రిపోర్ట్ లో ఏముంది? దాదాపు 53 మంది అధికారుల్ని బాధ్యులుగా చేసిన విజిలెన్స్ రిపోర్ట్. అదేవిధంగా 17 మంది క్రిమినల్ కేసులు బుక్ చేసింది. ఇందులో పనిచేసిన ఈఎన్సీ హరిరామ్ని ఆయన ఇంట్లో సోదాలు చేస్తే మొత్తం 600 కోట్లు అక్రమాస్తులు దొరికినాయి. అదేవిధంగా ఆయన జైలు పోయిండు. అదేవిధంగా పంపులు మోటార్ల దగ్గర ఉండేటువంటి నూడే శ్రీధర్ అనే వ్యక్తి, ఆయన దగ్గర కూడా 600 కోట్లు పై తిరుగు అక్రమాస్తులు దొరికినాయి. కాగితాల రూపంలో, నోట్ల కట్టల గుట్టల రూపంలో దొరికిన వీళ్ళ దగ్గర. ఇంత జరిగితే అందులో అవినీతి లేదంటే వాళ్ళు మాత్రం చిన్న చిట్టెలికలు మాత్రమే, అసలు పందికొక్కులు ఉన్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేసినటువంటి అసలు పందికొక్కులకు భర్తం పడతారు. అది ఏం కాదు, కేబినెట్ లో చర్చలు ఏ విధంగా ముందుకు పోవాలి, అసలు కాళేశ్వర ఘోష్ కమిషన్ అనే దాని మీద ప్రామాణికంగా ఇలే అది కేసులు కిషన్ రెడ్డి గారు అడిగిన దాని మీదకు మాకు అప్పచెప్పడం మేము చూసుకుంటాం అంటే ఎప్పుడో 9 నెలలు అప్పగించింది దేనికి సంబంధించి అప్పగించడం? ఘోష్ కమిషన్ అప్పగించలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే కక్ష పూర్తం అంటారు. కాబట్టి ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కాళేశ్వరం కేసీఆర్ కి ఏటీఎం లెక్క మారింది, మాకు అప్పగించడం మేము చూసుకుంటాం అంటారు. కాబట్టి వాళ్ళు సిబిఐకి అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు 9 నెలలైనా కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తారు స్పష్టంగా. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా దీన్ని మీరు క్లీన్ చిట్ గా చూడట్లేదా? హలో, దీన్ని మీరు క్లీన్ చిట్ గా చూడట్లేదా? క్లీన్ చిట్ ఎవరికి లేదండి. వాళ్ళపై చర్యలు తీసుకుంటే మొత్తం రిపోర్ట్ రద్దు చేసిందా? నేను కోర్టు రద్దు చేయలేదు, క్లియర్ గా పేపర్ చదవాలి. ఈ రోజు కోర్టు తీర్పు రాకముందే వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి ఈ విధంగా ప్రచారం చేసుకొని సంబరపడుతున్నారు. ఇళ్ళగానే సంబరం కాదండి. నిన్న కోర్టు తీర్పు దాని ప్రకారం చర్యలు తీసుకోవద్దంటే ఇంకా ఆగిపోదు. తదుపరి విచారణ ఏ విధంగా విజిలెన్స్ ఉన్నది, కంట్రోల్ ఆడిటర్ ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది. మొన్ననే అనిల్ శర్మ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏ విధంగా దీనికి మరమ్మతులు చేయాలి, 500 కోట్లు తవ్వాలి, ఇక్కడ జరిగింది అని వాళ్లే గతంలో చెప్పారు. ఇప్పుడు దాని మరమ్మతుల కార్యక్రమానికి కూడా వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడానికి ఇందులో నిజమైనటువంటి సూత్రధారులను తప్పకుండా అరెస్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఘోష్ కమిషన్ ఒకటే కాదు. ఘోష్ కమిషన్ సిబిఐ అప్పచెప్పడం అంటే అర్థమైంది. సిబిఐ వాళ్ళ విచారణ ఒక ప్రత్యేక శైలిలో ఉంటది.
నువ్వు కమిషన్ చెప్పినా నీ చెప్పినా కాదు, అన్ని తీసుకుంటారు. Okay, తీసుకొని right. వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తితో Conclude వాళ్ళ శైలిలో విచారణ జరపాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇచ్చినాం. Right. కాబట్టి సోనియా గాంధీ గారి మీద విచారణ రైట్, మానవతారాయ్ గారు బీఆర్ఎస్, అదేవిధంగా శంకరాచార్య గారు, ఇద్దరికి కూడా రిపోర్టు రాలేదు, ఎన్ఎస్డిఎల్ రిపోర్టు రాలేదు. ఇదంతా కేవలం అది బదనాం చేసే రాజకీయం తప్ప పనికొచ్చే మాటలు అస్సలు కాదు. సో ఆ కాగ్ రిపోర్ట్ ఏమొచ్చింది? అవినీతి జరిగిందని చెప్పిందా? ఎన్ఎస్డిఎల్ ఏం చెప్పింది? ఏమి సేఫ్ మెజర్మెంట్స్ తీసుకోలేదని చెప్పిందా? ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? రైట్, చూద్దాం అండి. కేవలం- మరి ఇవాళ కేబినెట్ భేటీలో వాళ్ళు ఎలాంటి అంశాలు చర్చిస్తారు, దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. శంకరాచార్య గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మానవతారాయ్ గారు, ఇరువురికి కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో మొత్తం మీద ఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా కూడా వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ముందుకు వెళ్తున్నారని బీఆర్ఎస్ చెప్తోంది. బట్ క్లీన్ చిట్ ఇవ్వలేదు, దీనికి సంబంధించి ఇంకా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం, అవినీతి జరిగిందని కాంగ్రెస్ అంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.